ఆ జిల్లాలో గత 2 దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన నేతలు వారు. రాజులు రారాజులుగా చలామణి అయిన వారి పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకమైపోయింది. దీంతో నెక్స్ట్ వారు ఏం చేయబోతున్నారు? ఇంతకీ ఆ జిల్లాలో నాటి మంత్రులు చేసిన తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మహిదర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, సిద్ధా రాఘవరావులు ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారేం చేయబోతున్నారు అన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. అయితే మానుగుంట మహిదర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర విభజన జరిగిన తరువాత 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. ఆయన కేబినెట్లో మంత్రిగా సిద్ధా రాఘవరావు పనిచేశారు. అనంతరం 2019లో ఫ్యాను పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్ మంత్రివర్గంలో పూర్తిస్థాయిలో ఆదిమూలపు సురేష్ మినిస్టర్గా పనిచేశారు. అయితే గతంలో మంత్రులుగా చేసిన వారిలో బాలినేని ఒకరు. ఆయన 2009, 2019లో మంత్రిగా పనిచేశారు. కానీ అది కూడా అరకొరగానే సాగింది. ఎంతకాలం మంత్రిగా చేశారు అనే దానికన్నా 2 పర్యాయాలు మంత్రి పదవిని అలంకరించారని మాత్రం చెప్పొచ్చు. అయితే బాలినేని 1999లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆశీస్సులతో మొదటిసారిగా ఒంగోలు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా 2 సార్లు ఆయన విజయం సాధించారు. 2009లో వైఎస్ఆర్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాలినేని తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్కు అండాదండగా నిలిచారు. 2019లో ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ కేబినెట్లో మంత్రి పదవి అలంకరించారు. అయితే కేబినెట్ విస్తరణలో భాగంగా బాలినేని మంత్రి పదవి నుంచి తొలగించారు. దీంతో 3 నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. తదుపరి 2024లో ఓడినా ఆయన తన బంధుత్వ పార్టీని వదిలి జనసేన పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ నాడు నేడు వైసీపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే 6 దశాబ్దాలుగా కందుకూరు నియోజకవర్గ కేంద్రంగా రాజకీయాలను శాసించింది మానుగుంట కుటుంబం. మహిదర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా మాజీ మంత్రి మహిదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా 1999, 2004, 2009లో గెలుపొందారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా పనిచేసిన ఆయనకు 2024లో వైసీపీ అధినేత సీటు కేటాయించలేదు. దీంతో ఒక్కసారిగా పాలిటిక్స్లో సైలెంట్ అయ్యారు. మరోవైపు మహిదర్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా 2029లో ఆయన కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సిద్ధా రాఘవరావు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. 1999లో టీడీపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో ఆయన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. అయితే 2007లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆ తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. సైకిల్ పార్టీని నమ్ముకుని ఉన్న సిద్ధా రాఘవరావుకి మంత్రి పదవి కల్పించారు పార్టీ అధినేత చంద్రబాబు. కానీ 2019లో ఆయన దర్శి నియోజకవర్గ సీటు ఆశించినా అది దక్కలేదు. దాంతో ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఫ్యాను పార్టీలో చేరారు. అయితే 2024 ఎలక్షన్స్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దర్శి వైసీపీ సీటు ఆశించిన సిద్ధాకు టికెట్ ఇవ్వలేదు. అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాఘవరావుకి దర్శి సీటు కేటాయించారు. అయినా దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన బలంగా నమ్మారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అతని అంచనాలు తల్లకిందులు చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన తిరిగి తన సొంత గూటికి రావాలని తెగ ట్రై చేశారు. కానీ సిద్ధా రాఘవరావు రాకను మంత్రి లోకేష్ అడ్డుకున్నారు. దీంతో
మాజీ మంత్రి భవిష్యత్తు రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. ఇక ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయ ఢంకా మోగించారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2024లో కొండెపి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆయన తిరిగి తన సొంత సెగ్మెంట్లో అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఎర్రగొండపాలెం నుంచి విజయం సాధించిన తాటిపర్తి చంద్రశేఖర్ నియోజకవర్గంలో పట్టు సాధించారు. దీంతో ఆయన పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇటు తన సొంత నియోజకవర్గానికి వెళ్లలేక, అటు కొండపిలో ఉండలేక ఇబ్బంది పడుతున్నారట మాజీ మంత్రి సురేష్. ఏది ఏమైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ వెలిగిన నేతల రాజకీయ భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారింది. దానికి కారణం వారు తీసుకున్న నిర్ణయాలే. మరోవైపు అధినేత నిర్ణయాలు వీరికి శాపంగా మారాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. పాలిటిక్స్లో సుదీర్ఘకాలం కొనసాగాలంటే స్థిరత్వం కలిగిన రాజకీయ పార్టీలో ఉండాలి. అలాగే అధికారంలో ఉన్నా లేకపోయినా తమ పార్టీలోనే కొనసాగుతూ తమని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. మరి రానున్న రోజుల్లోనూ వారి నియోజకవర్గాల్లో స్థిరత్వంతో ప్రజలతో మమేకం అవుతారా, మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.